Hello guys, welcome to Venkat Fitness. It's your Venkat. The today's topic is about why do we store fat at belly. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్లో బెల్లీలో ఫ్యాట్ ఎందుకు డిపాజిషన్ అవుతుంది, ఎందుకు స్టోర్ అవుతుందో విల్ డిస్కస్ టుడే. ద ఫస్ట్ వన్ ఈజ్ హార్మోనల్స్, ద సెకండ్ వన్ ఈజ్ బ్యాడ్ ఫుడ్స్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్, ద థర్డ్ వన్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ and protein intake. The fifth one is about cortisol and the sixth one is especially for alcohol. So ఈ టాపిక్స్ పైన మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. హ్యూమన్ బాడీలో టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనేది ఒక బిగ్గెస్ట్ డ్రైవర్స్ లాగా మన బాడీని మూవ్ చేస్తూ పుష్ చేస్తూ ఉంటాయి. సో ఈ టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్ ఎప్పుడైతే డిమాండ్ చేసిందో, ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతున్నాయో బాడీలో ఫ్లక్చువేషన్స్ కానీ, ఫ్యాట్ డిపోజిషన్ కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మెన్స్కి ఉమెన్స్కి కంపేర్ చేసుకుంటే బాడీ షేప్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది జెంట్స్లో, ఫీమేల్స్లో కూడా ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. 20-25% ఆఫ్ టెస్టోస్టెరాన్ మాత్రమే ఫీమేల్స్లో ఉంటుంది కంపేర్ టు జెంట్స్. బయాలజికల్లీ ఫీమేల్స్లో ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువగా థైస్ అండ్ గ్లూట్స్ అండ్ బట్స్లో అవుతుంది. బట్ మెన్స్లో వచ్చేసరికి ఓన్లీ స్టమక్లో, ఓన్లీ కోర్లోనే అవుతుంది, స్టమక్ ఆర్ ఆబ్లిక్స్లో అవుతుంది. సో ఈ స్టమక్ ఫ్యాట్ వల్ల మెన్స్లో ఎక్కువ మందికి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే మీరు చూసుకుంటే ఎక్కువ మెన్స్లోనే హార్ట్ అటాక్స్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి. అబ్డామినల్ ఫ్యాట్ మెటబాలిక్ ఇష్యూస్ పైన మెటబాలిక్ చేంజెస్ని తీసుకొచ్చి, లైక్ మెటబాలిక్ చేంజెస్ తీసుకురావడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, లేదంటే మెటబాలిక్ రేట్ తగ్గడం, మూడ్ స్వింగ్స్ అవ్వడం, ఒబెసిటీకి మారడం, హార్మోనల్ చేంజెస్ అవ్వడం, మెటబాలిక్ సిండ్రమ్ని ఓవరాల్గా చేంజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఎక్సెట్రా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ద మేజర్ రోల్ ప్లే చేసేది అబ్డామినల్ ఫ్యాట్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫ్యాట్ ఫుడ్స్. అబౌట్ ఫ్యాట్స్ మనం చూసుకుంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్న వాళ్ళు అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది అనడానికి సైంటిఫికల్గా ప్రూవ్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్న వాళ్ళని, ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకున్న వాళ్ళని కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకున్న వాళ్ళ బెల్లీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. దానిలో స్టబాన్ ఫ్యాట్ అనేది ఎక్కువ పెరగడం, అడిపోస్ టిష్యూ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే అబ్డామినల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం, హార్మోనల్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది అన్సాచురేటెడ్ ఫ్యాట్స్కి హైడ్రోజన్ ఎప్పుడైతే యాడ్ అయిందో అది ట్రాన్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. సో కుదిరినంత వరకు వీ నీడ్ టు అవాయిడ్ ట్రాన్స్ ఫ్యాట్స్. అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. The next one is sedentary lifestyle and protein intake. Sedentary lifestyle is the biggest risk factors for poor health. ఎక్కువగా అవర్స్ అండ్ అవర్స్ సిట్టింగ్ పొజిషన్లో నుండి ఏ యాక్టివిటీ చేయకుండా ఉండడాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమేం చేంజెస్ జరుగుతాయి బాడీలో, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, అలాగే ఒబెసిటీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెన్స్లోకి వచ్చేసరికి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ బ్లడ్ ఫ్లో సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బాడీలో ఎక్కువ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగకపోవడానికి మెయిన్ రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని కుదిరినంత వరకు ఐటీ పీపుల్ ఉన్న ఎవరైనా ఎక్కువసేపు కూర్చుంటే అట్లీస్ట్ వీ నీడ్ టు స్టాండప్ ఎవ్రీ అవర్, లైక్ 1 to 2 minutes. ఈ యాక్టివిటీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ మళ్ళీ యాక్టివేట్ అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్ ఇంటేక్, లో ప్రోటీన్ ఇంటేక్ వల్ల కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చింది అంటే వెయిట్ గెయిన్ 100% అవుతుంది. తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ తగ్గడం వల్ల మన బాడీ హంగర్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీన్నే న్యూరోపెప్టైడ్ ఆర్ లెప్టిన్ అంటాం. సో ఈ హంగర్ హార్మోన్ ఏం చేస్తుంది, వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఒబెసిటీ లెవెల్కి తీసుకెళ్ళడానికి, హార్మోనల్ చేంజెస్ అవ్వడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ హంగర్ హార్మోన్. సో లెప్టిన్ అంటాం దీన్ని. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బ్రేక్ చేసి వీ నీడ్ టు డూ అట్లీస్ట్ 20 to 30 minutes ఆఫ్ ఎనీ యాక్టివిటీ. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ కార్టిసాల్. అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిజాల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, హార్మోనల్ చేంజెస్ అవ్వడం, బాడీలో మెటబాలిక్ రేట్ తగ్గడం, మెటబాలిక్ సిండ్రమ్స్ లేదా మెటబాలిక్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడం,
వీటన్నిటికీ కూడా కారణం కార్టిసాల్. సో ఈ కార్టిసాల్ హార్మోన్ బాడీ రిలీజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి, బాడీ టెంపరేచర్ని పెంచాలి, ఫిజికల్ యాక్టివిటీ మన డేలో డైలీ యాక్టివేట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది? కార్టిసాల్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అట్ సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ లాస్ట్ వన్ ఈజ్ అబౌట్ ఆల్కహాల్. అప్రాక్సిమేట్లీ 50-60% ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్, దట్ ఈస్ బీర్ బెల్లీ అంటారు. సో ఈ బీర్ బెల్లీ పెరగడానికి కారణం ఏంటంటే తీసుకునే ఆల్కహాల్లో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల, అది కూడా నైట్ టైం తీసుకోవడం వల్ల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవడమే కాకుండా బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం లేకుండా సో కంజెస్ట్ అయ్యి సో ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ చేసి ఫ్యాట్ డిపోజిషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఫస్ట్ 80% ఆఫ్ మెన్స్లో బెల్లీ పెరగడానికి రీజన్ ఆల్కహాల్ ఇంటేక్. ఈ ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నా, లేదా హార్మోనల్ చేంజెస్ ఉన్నా, లేదా కార్టిజాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? డైలీ 20-30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కండక్ట్ చేయాలి. ఈ 20-30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అబ్డమల్ ఫ్యాట్ తగ్గుతుందా? తగ్గడానికి రీజన్స్ ఏంటని మీరు అడగొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ఆల్ఫా రిసెప్టర్స్ అండ్ బీటా రిసెప్టర్స్ రెండు ఉంటాయి. ఆల్ఫా రిసెప్టర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అడిపోస్ టిష్యూలో, అక్కడ ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువ అవుతుంది. ఈ ఆల్ఫా రిసెప్టర్స్ని రిడ్యూస్ చేయాలంటే బీటా రిసెప్టర్స్ని యాక్టివేట్ చేయాలి. ఈ బీటా రిసెప్టర్స్ ఎలా యాక్టివేట్ చేస్తాం? వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఆబ్లిక్స్ ఆఫ్ బెల్లీ. సో ఆ పర్టికులర్ మజిలో బీటా రిసెప్టర్స్ని యాక్టివేట్ చేయాలంటే వీ నీడ్ టు పుష్ బ్లడ్ ఫ్లో. ఎలా పుష్ చేస్తాం? విత్ ఎస్పెషల్లీ సమ్ పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఆర్ వేరియేషన్స్తో. సో దీనివల్ల ఏమవుతుందంటే బీటా రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవ్వడం, మెటబాలిక్ రేట్ పెంచడం, అండ్ మనం అనుకున్న పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే ఉందో అక్కడ ఫ్యాట్ సెల్ సైజ్ తగ్గడం అనేది జరుగుద్ది. ఈ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి ద బెస్ట్ వేరియేషన్స్ ఏంటి? డైలీ ఎలాంటి వేరియేషన్స్ చేసుకోవాలి? ఒకవేళ ఏ పొజిషన్లో చేసుకోవాలి? పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి? సో ఆ మజిల్ ఆరిజిన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది? సో ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోవాలి? అలాగే ప్రతి వేరియేషన్కి చేసిన తర్వాత స్ట్రెచెస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తూ ఉంటారు, అబ్డామినల్ నేను ఎక్కువ చేస్తున్నామండి బట్ లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ పోస్చర్ సరిగ్గా లేకపోవడమా, లేదంటే లోవర్ బ్యాక్ ఆర్చ్ అవ్వడమా? సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ అబ్డామినల్ సిరీస్లో పార్ట్ 2లో మనం మాట్లాడుకుందాం. ఈ పార్ట్ 2లో మనం వేరియేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వేరియేషన్స్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ మజిల్ పైన ఇంపాక్ట్ ఉండాలంటే ఏ వేరియేషన్ చేయాలి, యూజువల్గా కోర్ మజిల్స్లో ఏ మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టస్ అబ్డామినల్స్ అండ్ మీడియల్ అబ్డామినల్స్ అండ్ ట్రాన్స్వర్స్ అబ్డామినల్స్. ఈ 3 అబ్డామినల్స్కి మనం ఫోకస్ చేయాలంటే ఏ వేరియేషన్స్తో ఈజీగా మనం చేసుకోవచ్చో విల్ డిస్కస్ అబౌట్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. సో గైస్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, subscribe my channel and press bell icon to get my upcoming posts. See you guys, see you soon.